హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవిని కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే మనం మునగాకు పచ్చడి చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడైతే నేను మునగాకు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చూడండి, అందులో అయితే కొంచెం కొత్తిమీర కాళ్ళ కూడా వేసాను. నేను చేదు ఉంటుంది కదా మునగాకు, అందుకనేసి కొత్తిమీర కాళ్ళు అయితే వేసాను. మీరు వద్దపోతే తీసేయచ్చు. ఇలాగైతే పిల్లలు కూడా తింటారు బాగాను, చేదు గట్టి ఏమి అనిపించదు. చూడండి, పోపులు అయితే తీసుకున్నాను. పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు తగినంత, కారానికి సరిపడినంత తీసుకోండి. మీకు ఇంకా కొంచెం కారం కావాలంటే 2 పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. దాంట్లో అయితే ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు అయితే చూపించలేదు. ఎల్లుల్లిపాయలు అయితే వేసుకున్న తర్వాత పోపులు వేసుకుందాం. చూడండి, పోపులు అయితే వేసాను. అయితే కొంచెం ఫ్రై అయినాయి. పచ్చిమిరకాయలు వేసాను. పచ్చిమిరకాయలు పోపులు కలిపి ఫ్రై అవ్వాలి. కావాలంటే మీరు వెనుమిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు దీంట్లోని. చూడండి, ఇప్పుడైతే మునగాకు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా, అవి ఫ్రై చేసుకుందాం. మునగాకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆకుల కింద ఉంటుంది అది ఎంత ఫ్రై చేసినా. మనం ఈ లోపల చల్లారిన పోపులు ఉంటాయి కదా, అవి అయితే మిక్సీకి వేసుకుందాం. చూడండి, తీసాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. సాల్ట్ వేసుకోండి. నేను 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయింది, చల్లారింది. ఇప్పుడైతే మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. చూడండి, మనకి మిక్సీ పచ్చడి అయితే అయిపోయింది, మిక్సీలో వేసుకున్నది. చూడండి, ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి, మిక్సీలో అయితే వేసుకుందాం. మన పచ్చడి అయితే చూడండి, మన పచ్చడి అయితే అయిపోయింది. బరకగా అయితేనే బాగుంటుంది. ఇలాగా మీరు ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ వేయలేదు. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎమ్మిగా వేడివేడి అన్నాలు వేసుకుని తినండి. నెయ్యి వేసుకొని సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.